మిలియన్ బేస్ లింక్డ్ఇన్ నెట్ మెంబర్స్లో కేవలం 1% మాత్రమే ఏఐ స్కిల్స్ ఉంటే విజయవాడ బేస్డ్ వాళ్ళలో 1.7% ఉన్నారు ఏఐతో లింక్ అయి ఉన్నారు. సో అందువల్ల దట్ ఈస్ ఎ రిమార్కబుల్ మీకు జర్నీ. సో అందువల్ల మీకు బెంగళూరు, హైదరాబాద్ ఏమో సమ్ ట్రెడిషనల్గా ఐటీ సిటీస్, అందువల్ల విజయవాడ లాంటి నగరం కూడా దేశంలో ఏ మ్యాప్లోకి ఎంటర్ అవుతుంది అంటే తెలుగు బిడ్డలుగా మన అందరికీ గర్వకారణం. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏఐలో స్టార్టింగ్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ప్రత్యర్థులు అవహేళన చేసిన పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇవాళ గూగుల్ ఏఐ హబ్కు విశాఖలో భూమి పూజ కూడా. సో అందువల్ల మనకు అంటే ఒక పాలించే వారికి ఆ ముందు చూపుతో కనుక టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నడూ లేని విజయవాడ కూడా ఆంధ్ర మ్యాప్లో నీకు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాప్లో స్థానం లభించింది అంటే వెరీ బిగ్ అచీవ్మెంట్. సో మీకు హైదరాబాద్ ఉండడం ఆశ్చర్యం లేదు. ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు కాదు, దేశంలో టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో అరౌండ్ 16%, 15-16% మీకు హైదరాబాద్ నుంచి జరుగుతాయి. సో అందువల్ల హైదరాబాద్లో ఏఐ పెరుగుతోంది. ఇది మళ్ళీ స్టోరీ ఇది కాదు. తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, ఆంధ్రలో ఐటీ ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఈ నరేటివ్ కరెక్ట్ కాదు. తెలంగాణలో పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు, హైదరాబాద్లో పెరుగుతున్నాయి, బెంగళూరులో పెరుగుతున్నాయి, విజయవాడ లాంటి నగరాల్లో కూడా ఏఐ టాలెంట్ పెరుగుతుంది. అది మనం గమనించాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మరి ఈ సిటీస్ వల్ల అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటారు. దీనివల్ల అందరూ లాభపడతారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. కంపెనీలు ఎలా లాభపడతాయంటే ఇప్పుడు బెంగళూరులో, హైదరాబాద్లో శాలరీ ఇచ్చే శాలరీకి కన్నా విజయవాడలో ఉంటే శాలరీ తక్కువ ఇస్తారు మీకు. ఇంకా ఇప్పుడు మీకు శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది. సో ఇలా ఇతర సిటీస్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ ఎక్స్పాండ్ కావడం వల్ల కంపెనీస్ తక్కువ శాలరీ ఖర్చులతో నడుపుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కంపెనీస్కు బెనిఫిట్. రెండవది ఏంటంటే ఏ టాలెంట్ పూల్ పెరుగుతున్న కొద్దీ ఈ శాలరీస్ కొరకు మన దేశంలో 2 రకాల ట్రెండ్స్ ఉన్నాయి. ఒక ట్రెండ్ ఏమో ఉద్యోగాలు లేకపోవడం, ఉద్యోగాలు జీతాలు పెరగకపోవడం ఒక ట్రెండ్. ఇంకో ట్రెండ్ ఏమో అడ్డగోలుగా ఉద్యోగాలు రావడం, తర్వాత జీతాలు విపరీతంగా పెరగడం. ఈ 2 ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటే ట్రెండ్ లేదు ప్రపంచంలో. అందువల్ల ఎందుకంటే హైయెస్ట్ టాలెంట్ ఉన్న మ్యాన్ పవర్ దొరకక కంపెనీస్, ఒక కంపెనీ 4 లక్షలు ఇస్తే ఇంకో కంపెనీ 5 లక్షలు ఇచ్చి తీసుకుంటుంది. అందువల్ల మీకు టాలెంట్ పోచింగ్ అంటారు. జాబ్ మార్కెట్లో అట్రిషన్ అంటారు. మనం లే ఆఫ్ల గురించి మాట్లాడుకుంటాం. కంపెనీస్ మేనేజ్మెంట్ 4 కూర్చుంటే వాళ్ళ బాధ ఏంటంటే అట్రిషన్. నా దగ్గర 100 మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటే అందులో ఇప్పుడు 10 మంది వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకో 10 మంది ఎప్పుడు వెళ్ళిపోతారో. సో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని ఉద్యోగులకు టెన్షన్ అయితే ఉన్న టాలెంటెడ్ ఉద్యోగులు ఎక్కడ పోతారో అని కంపెనీ యాజమాన్యాలకు కూడా టెన్షన్. దాన్ని అట్రిషన్ రేట్ అంటారు. సో నీకు ఎప్పుడైతే ఏ టాలెంట్ పూల్ పెరిగిందో మీకు బెటర్ టాలెంట్ దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఈ శాలరీ వార్కు కంపెనీస్, కార్పొరేట్స్ తంటాలు పడాల్సిన అవసరమే లేకుండా పోతుంది. ఇక ఇంకొక లాభం ఏంటంటే ఉద్యోగులకు కూడా లాభం. ఎందుకంటే వాళ్ళ రీలొకేషన్ ప్రెషర్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ బిడ్డ బెంగళూరులో పోయి పనిచేయాలంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇంటికి దూరము, ఎమోషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్. నీకు అదే మీకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీకు కాలిఫోర్నియాలో వచ్చే శాలరీ కన్నా డలాస్లోనో ఆస్టిన్లోనో ఒక 50K తక్కువ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీకు ఉదాహరణకు అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నా, డలాస్లో ఒక 150K వచ్చేది కాలిఫోర్నియాలో 200K వచ్చినా తక్కువే. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అమెరికాలోనైతే ట్యాక్సెస్ కూడా మారుతాయి సిటీకి. మన దగ్గర స్టేట్కు ట్యాక్సెస్ మారుతాయి, మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు బెంగళూరులో జాబ్ కన్నా విజయవాడ జాబ్లో ఒక 20% తక్కువ శాలరీ, ఎక్కువ 30% తక్కువ శాలరీ కూడా పనిచేయగలుగుతారు. సో అందువల్ల ఉద్యోగులకు లాభం, అక్కడున్న ఎకానమీకి లాభం. అంటే ఇప్పుడు మీరు బెంగళూరులో క్యాబ్ డ్రైవర్లకు ఉద్యోగాలు, హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లకు, రెస్టారెంట్లకు, ఈటరీస్కు, ఇవన్నీ కూడా మీకు విజయవాడలో దొరుకుతాయి, విశాఖపట్నంలో దొరుకుతాయి. ఆ రకంగా లోకల్ ఎకానమీ డెవలప్ అవుతుంది. మీకు అక్కడ ఈ ఉద్యోగాల కల్పన వల్ల లోకల్ ఎకానమీ పెరుగుతుంది. అందువల్ల
ఈ లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్లో ఉన్న పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే ఇండియాలో కేవలం కొన్ని నగరాల్లో 1-2 నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్ స్టోరీయే కాదు, ఏఐ టాలెంట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇంటూ అదర్ సిటీస్. ఇది ఇమీడియట్గా అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ ద ట్రెండ్ ఈజ్ వెరీ వెరీ ఎంకరేజ్ ట్రెండ్. ఇక మరి ఎందుకు పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు? ఇప్పటివరకు నేను మీకు ఎక్కడ పెరుగుతున్నాయో చెప్పాను, ప్రపంచంతో కంపారిజన్ చెప్పాను. ఇప్పుడు అర్థం కావాల్సింది అంటే ఎందుకు పెరుగుతున్నాయి మరి ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రపంచంలో ఎందుకు పెరుగుతున్నాయి, ఇండియాలో కూడా అందుకే పెరుగుతున్నాయి. ఏ అడాప్షన్ విపరీతంగా పెరుగుతోంది. సో ఏ అడాప్షన్ ఏ స్థాయిలో పెరుగుతుంది అంటే ఆఖరికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే తయారీ రంగం అంటాం. తయారీ రంగంలో ఏ సంబంధం ఏంటి? ఏదో ఐటీ రంగంలో ఏ పెరిగిందంటే అర్థం ఉంది అని అనుకుంటాం, కానీ తయారీ రంగంలో కూడా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏఐ 4 టైమ్స్ పెరిగింది, 4 రెట్లు పెరిగింది ఏఐ. అందువల్ల ఫ్యాక్టరీస్లో ఏ అడాప్ట్ అవుతుంది, మీకు ఎవ్రీడే బిజినెస్ ప్రాక్టీసెస్లో ఏ అడాప్ట్ అవుతుంది. ఏ అడాప్షన్ అనేది మీకు అన్ని రకాల కంపెనీస్, నాట్ జస్ట్ బిగ్ టెక్ కంపెనీస్లోనే కాకుండా అన్ని రకాల కంపెనీస్లో ఏ అడాప్షన్ పెరుగుతుంది. సో ఉదాహరణకు నీకు రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లో ఏ సంబంధం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోష తయారు చేస్తుందా, పడా తయారు చేస్తుందా అని మనం అనుకోవచ్చు. కానీ ఏ ద్వారా ఏమవుతుందంటే నీ కస్టమర్ బేసెస్ను అన్నిటి ఏకి ఇస్తే అది ఎనలైజ్ చేసి ఏ రకమైన టిఫిన్కు మీకు డిమాండ్ ఎక్కువ ఉంది అనేది ఇస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, బిజినెస్లో తెలివి ప్రదర్శించవచ్చు. ఇప్పుడు నాకు అనుభవం, ఇప్పుడు మాకు ఏది ఎస్ఈఓ ఫ్రెండ్లీ హెడ్లైన్ ఇవ్వంటే అదే ఇస్తుంది. అంటే ఏ రకమైన హెడ్లైన్ మీకు ఆన్లైన్లో వైరల్ అవుతుంది అని చెప్తే అది హెడ్లైన్ ఇస్తుంది. ఆఖరికి ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఫీచర్ వచ్చింది, సమ్మరైజ్ మై వీడియో పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. ఆడ లింక్ ఇస్తే నీ వీడియోను కంప్లీట్ ఎనాలిసిస్ చేసి నీ వీడియో ఎందుకు పెరిగింది, ఎక్కడ డ్రాప్ అవుతున్నారో ఆడియన్స్, ఏ నిమిషం దగ్గర ఎక్కువ డ్రాప్ అవుతున్నారు, ఆ నిమిషం దగ్గర డ్రాప్ కాకుండా ఏం చేయాలి, నీ వీడియో ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు, ఈ వీడియోకు అంతకుముందున్న వీడియోల పర్ఫార్మెన్స్ ఎంత, ఈ వీడియోలలో ఏ డైమెన్షన్ జనాన్ని కదిలిస్తోంది, కామెంట్లలో ఏది బాగా చర్చనీయంగా ఉంది, మీకు ఎంతమంది కనిపించిన వారు, స్క్రీన్ పైన కనిపించిన క్లిక్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇన్ని రకాల డేటా ఇస్తుంది ఏ. సో యూట్యూబ్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఆస్క్ స్టూడియో అనే ఏ ఫీచర్. అంటే ఇలా నా వర్క్లో ఏని ఇంత స్థాయిలో ఇంటెగ్రేట్ చేశాం. దాంతోపాటు ఇప్పుడు ఒక నాకు ఇంకో పలానా అంశం పైన ఆర్టికల్స్ కావాలి అంటే మొత్తం సమ్మరైజ్ చేసి లింక్స్ ఇచ్చి వాడతారు. అయితే ఏఐ మాత్రమే పనిచేయదు, ఎందుకంటే తప్పుడు ఇస్తుంది, మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో అందువల్ల మీకు ఏఐ అడాప్షన్ అనేది నేను అనుభవం చెప్తున్నాడు, ఒక నాలాంటి వారికి సహా, నేను ఏ స్పెషలిస్ట్ కాదు, బట్ ఐఎమ్ యూజింగ్ ఏఐ. అలా అన్ని రంగాలలో ఏ అడాప్షన్ విపరీతంగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో ఏ అడాప్షన్ పెరగడం అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో మీరు అది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇండియాలో అయినా వరల్డ్లోనైనా. అందువల్ల ఇది అంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్స్ అని అవసరం లేదు. ఇలా మీకు డయాగ్నాస్టిక్స్లో ఏఐ వాడుతున్నారు. మీకు చైనాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. చైనాలో ఒక రేడియాలజిస్టు ఒక అతన్ని ప్యాంక్రియాటిస్ ప్రాబ్లంతో వస్తే చూసి నీకేమీ లేదు, బాగా ఉన్నావు, ఓన్లీ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, జాగ్రత్త పడడం పంపించారు. ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత ఆ పర్సన్కి హాస్పిటల్కి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి నీకు అని అన్నారు. ఏంటని నేను పరిగెత్తుకొని వెళ్తే నీకు ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది అని. అదేంటి సార్, మరి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూపెట్టాను మంచిగానే ఉన్నది అన్నారు కదా అంటే, అప్పుడు మనుషులు చూశారు రేడియాలజిస్టు, ఇప్పుడు ఏఐకి ఇచ్చాము, మనుషులు చూడలేని క్యాన్సర్ స్కిల్స్ను కూడా ఏఐ చూడగలుగుతుంది అని. అది చూసి ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను గుర్తించి ట్రీట్ చేశారు. అంటే మెడికల్ డయాగ్నాస్టిక్స్లో ఏ స్థాయిలో ఏఐ వాడుతున్నారో చూడండి మీరు. అలా ఏఐ నీకు లాజిస్టిక్స్లో వాడుతున్నారు, ఫ్యాక్టరీస్లో వాడుతున్నారు, ఎవ్రీడే బిజినెస్ ప్రాక్టీసెస్లో వాడుతున్నారు, హెల్త్లో వాడుతున్నారు.
ఎడ్యుకేషన్లో వాడుతున్నారు, గవర్నెన్స్లో ఏఐ వాడుతున్నారు. మీకు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏఐ ఎనేబుల్డ్ గవర్నెన్స్ వస్తుంది. సో ఇలా మీకు ఈ గవర్నెన్స్ పోయి ఇప్పుడు ఏఐ గవర్నెన్స్ వచ్చేసింది. సో ఇంత వైడెస్ట్ ఏఐ అడాప్షన్ పెరగడం వల్ల నీకు కొన్ని జాబ్స్ పోవచ్చు, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయన్న దానికి ఉదాహరణ. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన మొదట్లో ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు పోయాయి, పోలేదని కాదు, క్వశ్చన్లు ఉద్యోగాలు పోయాయి. కానీ ఏం జరిగింది? కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కొత్త ఉద్యోగాలు క్రియేట్ కావడం వల్ల నీకు ఒక కొత్త ఐటీ రెవల్యూషన్ వచ్చింది. సో అందువల్ల ఏఐలో ఉన్నటువంటి ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయనే దానికి అవుతాయి. ఇప్పటివరకు నేను ఎక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఇండియాలో